వెల్కమ్ టు కెరియర్ ప్లస్. దిస్ ఇస్ కార్తిక్ అర్వా. సిఏ సిఎంఏ ఫలితాలు ఎప్పుడు విడుదలైన మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావడం ఒక ఆనవాయితీగా మారిపోయింది. కామర్స్ కోర్సులలో 53 ఫస్ట్ ర్యాంకులతో సుమారు 20,000 మంది అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోని అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేనేలేదు. గత 4 సంవత్సరాల్లో సిఏ మరియు సిఎంఏ ఫలితాల్లో 9 సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా గత 3 సంవత్సరాలలో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్. రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకొచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ గారు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు సిఏ సిఎంఏ ఇంజనీరింగ్ లేదా బీకామ్ బీఎస్సీ కోర్సులు చేయాలనుకుంటే తప్పనిసరిగా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మనం రికమెండ్ కూడా చేయాలి. మనతో పాటు మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు నమస్తే. నమస్తే కార్తిక్ గారు. చాలా జోషగా కనిపిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము చూస్తున్న కొద్దీ ఏంటంటే మీ రిజల్ట్ చూస్తేనే మాకు అర్థమవుతుంది. మనం ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పుకున్నాం. హౌ యూ టుడే? చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా సాక్షి ఛానల్ వారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అవకాశం ఇచ్చేటువంటి మేనేజ్మెంట్కి ధన్యవాదాలండి. అండ్ మెయిన్గా విద్యార్థులు ఎవరైతే ఇంటర్ పూర్తయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇంటర్ తర్వాత ఏంటి అని పేరెంట్స్ చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. వారికి రికమెండేషన్స్ చేసే చాలా కోర్సెస్ ఉన్నాయి. ఇటు డిగ్రీ కానీ లేకపోతే ఇతరత్ర వేరే కోర్సులు ఉన్నాయి. మీరు మాస్టర్ మైండ్స్ ఎక్స్క్లూజివ్గా ఎస్పెషలీ ఆల్రెడీ మనం ఇంట్రోలో చెప్పుకున్నాం, సిఏ కానీ సిఎంఏకి సంబంధించిన కోర్సుల్లో ఆల్రెడీ ఒక టాప్ రేంజ్లో ఉంది మీ విద్యా సంస్థలు. దాని గురించి ఇంటర్ పూర్తయిన విద్యార్థులకి మీ రికమెండేషన్స్ ఏంటి? ఈ కోర్సులే ఎందుకు చేయాలి? మీ దానిలోనే ఎందుకు చేయాలి? సూపర్, మంచి బిగినింగ్ అండి. యాక్చువల్గా ఈ యొక్క ప్రోగ్రామ్ కేవలం సిఏ లేదా సిఎంఏ చదవాలనుకునే విద్యార్థులే కాదు, ఇంజనీరింగ్ లేదా డిగ్రీ చదవాలనుకునే విద్యార్థులు కూడా సంపూర్ణమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటమే ఈ ప్రోగ్రామ్ ఒక లక్ష్యం అండి. సో ఇంటర్లో ఎంపీసీ లేదా ఎంఈసీ బైపీసీ సిఈసీ ఏ కోర్స్ చేసిన వాళ్ళకైనా ఈ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నేను విద్యార్థులకి మీ అన్నయ్యగా చెప్తున్నాను అనుకోండి, మీరందరూ నా తమ్ముళ్ళు అనుకొని చెప్తున్నాను. ఇంటర్ తర్వాత ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్. చదివితే సీరియస్గా చదవండి, కొద్దిగా ఛాలెంజింగ్గా ఉండే కోర్సులే చదవండి. లేకపోతే లైఫ్లో మీ జర్నీ స్టార్ట్ చేసేయండి. జాబ్ కానీ బిజినెస్ కానీ స్టార్ట్ చేసేయండి. ఇట్స్ రైట్ టైం పాస్ కోసం మాత్రం ఏ కోర్సులో జాయిన్ అవ్వద్దు. టైం పాస్ కోసం మాత్రం ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవద్దు. యాజ్ అ బిగ్ బ్రదర్గా మీరు మాకు గైడెన్స్ ఇచ్చారు. మీ సలహా ఫాలో అవుతూ మీ సిఏలో కానీ సిఎంఏలో కానీ ఒక ఇంటర్ విద్యార్థి జాయిన్ అయ్యాడు. తర్వాత దీనికి సంబంధించి ఏవో స్టేజెస్ ఉన్నాయి అన్నీ విన్నాను. ఆ స్టేజెస్ ఏంటి, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు అడిగే క్వశ్చన్స్ వింటుంటే చాలా ఉపయోగపడేటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సిఏ కానీ సిఎంఏ కానీ అసలు ఈ కోర్సు గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నామే, అసలు ఈ కోర్సు నిర్వహించేది ఎవరు, ఈ కోర్సు పూర్తి పేరు ఏంటి అది తెలుసుకుందాం. సో సిఏ ఫుల్ నేమ్ వచ్చేసరికి చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అండి. పాస్ అయిన వల్ల చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. సిఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్స్ అని అంటారు. పాస్ అయిన వాళ్ళని కాస్ట్ అకౌంటెంట్ అంటారు. సో అలానే ఈ కోర్స్ నిర్వహించేది ఎవరు? ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అని లేదా సిబిఎస్ఈ బోర్డ్ అని. అలానే సిఏ ఎగ్జామ్స్ సిఎం ఎగ్జామ్స్ నిర్వహించేది ఎవరు? వీటిని కండక్ట్ చేసేది సిఏ ఎగ్జామ్స్ వచ్చేసరికి ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1949లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ. వాళ్ళు యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు. సిఎంఏ ఎగ్జామ్స్ వచ్చేసరికి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. ఇది 1959లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయినటువంటి ఒక స్టాచ్యుటరీ బాడీ. వీళ్ళు ఈ యొక్క సిఎంఏ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేది. ఈ సిఏ ఎగ్జామ్స్ కానీ సిఎంఏ ఎగ్జామ్స్ కానీ 3 స్టేజెస్ ఉంటాయండి. ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్. అలానే సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్. నేను చాలా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, నేను సిఏ పాస్ అయిన 2002లో అండి. అంటే ఇప్పటికి సిఏ పాస్ అయ్యి 22 years అయింది. సిఏ స్టూడెంట్కి ఒక 4 ఏళ్ళు ఈ కోర్సుతో నాకు అనుబంధం ఉంది. అంటే ఈ కోర్సుతో టోటల్గా నాకున్న అనుబంధం 26 సంవత్సరాలండి. అప్పటికి అంటే ఒక 25 ఏళ్ల క్రితం సొసైటీలో సిఏలకి సిఎంఏలకి ఎంత సోషల్ స్టేటస్ రెస్పెక్ట్ ఉందో ఈరోజు కూడా అదే సోషల్ స్టేటస్ అదే రెస్పెక్ట్ ఉన్నాడు. అది నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. అలానే ఈ కోర్సులో కూడా పెను మార్పులు వస్తున్నాయి. గొప్ప విషయం ఏంటంటే స్టాటిక్గా ఉండకుండా డైనమిక్గా ఉంటాయి ఈ కోర్సులు. సో రీసెంట్గా మనం గమనిస్తే కనుక మనం లోకల్ నుంచి గ్లోబల్ అనేటువంటి ట్రెండ్కి వెళ్తున్నాం. లోకల్ నుంచి గ్లోబల్. మరి గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా ఈ సిఏ సిలబస్లో కూడా సిఎంఏ సిలబస్లో కూడా పెను మార్పులు తెచ్చారు. చిన్న మార్పులు కాదండి, చాలా భారీ మార్పులు తీసుకొచ్చారు. 2023లో సిఏ సిలబస్ మారింది.
2022లో సిఎంఏ సిలబస్ మారింది. సో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కార్తిక్ గారు, మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది యూనివర్సల్ సబ్జెక్ట్స్. ప్రపంచంలో ఎక్కడున్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. ఏ దేశం వెళ్ళినా ఏ పాఠం చదివినా కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. అలానే ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా కామన్గా ఉండేది ఏంటంటే డబ్బు. డబ్బు ఎక్కడ ఉంటుందో ఫైనాన్స్ అకౌంట్స్ ప్రొఫెషనల్స్ అక్కడ ఉంటారు. సో ఇప్పుడు నేను చెప్పేటువంటి అకౌంటెన్సీ ప్రొఫెషన్ కానీ లేదా ఫైనాన్స్ ప్రొఫెషన్ కానీ యూనివర్సల్ ప్రొఫెషనల్స్ అండి. అకౌంట్స్ ఫైనాన్స్ సబ్జెక్ట్స్ కూడా యూనివర్సల్ సబ్జెక్ట్స్. సో సిఏలు సిఎంఏలు దీంట్లో ఎక్స్పర్ట్స్ అండి. చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ వీటిల్లో ఎక్స్పర్ట్స్. అందుకని వీళ్ళు గ్లోబల్ ప్రొఫెషనల్స్ అంటారు. సో సిఏ చదివిన వాళ్ళు, సిఎంఏ చదివిన వాళ్ళు ఆకాశమే హద్దు, గ్లోబల్ ప్రొఫెషనల్స్. ఆ స్థాయిలో వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయండి. సో సిఏ ఎగ్జామ్స్లో కానీ సిఎంఏ ఎగ్జామ్స్లో కానీ సార్ మనకి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్, సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ 3 స్టేజెస్ అన్నాను కదా. సో సిఏ ఇంటర్లో 8 పేపర్లు ఉంటాయి. సిఎంఏ ఇంటర్లో కూడా 8 పేపర్లు ఉంటాయి. విశేషం ఏంటంటే మేము చదువుకునే రోజుల్లో 8 పేపర్లు ఒకేసారి రాయాలి. ఇప్పుడు అలా కాదు, 4 ఒకసారి రాసే అవకాశం స్టూడెంట్స్కి ఇచ్చేసారు. అంటే గ్రూప్ సిస్టమ్ తీసుకొచ్చారు. గ్రూప్ 1 ఒకసారి, గ్రూప్ 2 ఒకసారి, 4+4. అలానే సిఏ ఫైనల్లో, సిఎంఏ ఫైనల్లో కూడా 8 పేపర్లు ఉంటాయి. ఇవి కూడా అంతే, రాస్తే ఒకేసారి 8 రాయొచ్చు. నీ కెపాసిటీ ఉంటే రాసేయి, లేదా 4-1 అంటే గ్రూప్ 1 ఒకటి, గ్రూప్ 2 ఒకటి. సో ఫైనల్లో కానీ ఇంటర్లో కానీ ఇది పెద్ద వెసులుబాటు. ఇది ఈరోజు కొత్తగా తెచ్చింది కాదు, ఒక 10-15 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి సిస్టమే. అన్ని పేపర్లు ఒకేసారి రాయాల్సిన అవసరం లేదంటున్నా. మరి కొత్తగా వచ్చింది ఏంటి చెప్తాను. సిఏ తీసుకుంటే కనుక సిఏ ఇంటర్లో గతంలో 8 పేపర్లు, ఇప్పుడు 6 పేపర్లే. 2 పేపర్స్ అంటే 200 మార్కులు సిలబస్ తగ్గించేశారు. అలానే సిఏ ఫైనల్లో కూడా గతంలో 8 పేపర్లు, ఇప్పుడు 6 పేపర్లే. అక్కడ కూడా 200 మార్కులు సిలబస్ తగ్గించేశారు. ఇది కాకుండా గతంలో సిఏ ఫైనల్ కోర్సు 3 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళే. అక్కడ 1 ఇయర్ డ్యూరేషన్ ఆఫ్ ది కోర్స్ కూడా తగ్గించారు. ఇవి చాలా భారీ మార్పులు అండి. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి, సిఏ కానీ సిఎంఏ చదవాలనుకునేటువంటి విద్యార్థులకు ఇంకొక గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను. ప్రస్తుతానికి సిఏ ఇంటర్ కానీ సిఏ ఫౌండేషన్ కానీ ఈ 2 పరీక్షలు సంవత్సరానికి 2 సార్లు జరుగుతున్నాయి. ఈవెన్ ఫైనల్ కూడా సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. ఇప్పుడు సపోజ్ మన ఎంపీసీ, ఎంఈసీ ఎగ్జామ్స్ ఇయర్లీ వన్సే, కానీ సిఏ ఎగ్జామ్స్, సిఎంఏ ఎగ్జామ్స్ అలా కాదు సార్, సంవత్సరానికి 2 సార్లు. ఫౌండేషన్ కానీ ఇంటర్ కానీ ఫైనల్ కానీ. త్వరలో ఏంటంటే సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ ఈ 2 వరకు, ఫౌండేషన్ ఇంటర్ ఈ 2 వరకు సంవత్సరానికి 3 సార్లు చేయబోతున్నారు. అంటే ప్రతి 4 నెలలకోసారి ఎగ్జామ్ అంటారు. 4 మంత్స్కో ఎగ్జామ్. ఫెయిల్ అయితే 4 మంత్స్లోనే ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే అవకాశం స్టూడెంట్స్కి ఉంది. 1 ఇయర్ పాటు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సంతోషకరమైన విషయం. అంటే సిఏ చదవాలనుకున్న వాళ్ళు, సిఎంఏ చదవాలనుకున్న వాళ్ళు మీకు ఉపయోగపడేటువంటి సమాచారం తీసుకొచ్చాను. ఇది చూడండి. రీసెంట్గా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రెసిడెంట్ మనకి రంజిత్ కుమార్ అగర్వాల్ గారు ఫిబ్రవరి 2024లో ఒక మీడియా సమావేశంలో చెప్పారు, ఇండియాకి సుమారుగా మరో 30 లక్షల మంది సిఏలు 2047 కావాలట. 30 లక్షల మంది అంటే ఎంత డిమాండ్ ఉందో చూడండి. అండ్ సిఏ ఎగ్జామ్స్ అండి, సిఏ స్టార్ట్ అయింది 1949లో అండి సిఏ కోర్స్. ఇప్పటికి 75 ఏళ్ళు అయింది. ఈ 75 ఏళ్లలో ఎప్పుడు లేనటువంటి ఒక హిస్టరీ త్వరలో జరగబోతుంది. ఒక రికార్డ్ అనుకోండి. అదేంటంటే మే 2024లో జరగబోయే సిఏ ఎగ్జామ్స్ అంటే సిఏ ఫౌండేషన్, ఇంటర్, ఫైనల్ 3 కలిపి 4 లక్షల పైగా ఎగ్జామ్స్ రాయబోతున్నారండి. సుమారుగా 4,30,000 మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇది సిఏ ఇన్స్టిట్యూట్ యొక్క చరిత్రలోనే 75 సంవత్సరాల హిస్టరీలోనే హైయెస్ట్. అంటే సిఏ అనేది ఈ రోజున మోస్ట్ హ్యాపెనింగ్ కోర్స్, ట్రెండింగ్ కోర్స్. ఇది డిమాండ్, క్రేజ్ ఉన్న కోర్స్ అని చెప్పడానికి ఇవన్నీ కూడా గణాంకాలు మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను షేర్ చేస్తున్నానండి. ఓకే, సిఏ ఫౌండేషన్ అండ్ సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఆశాజనకంగా వచ్చాయని విన్నాం. దాని గురించి కొంచెం వివరిస్తారా? చాలా ఎంకరేజింగ్ వచ్చినాయి కార్తిక్ గారు. యాక్చువల్గా ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే ఒకరికో ఇద్దరికి వచ్చి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో సంతోషపడరండి. ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం. ఎక్కువ మంది పాస్ అయితే అడ్మిషన్లు కూడా పెరుగుతాయి. అదే మా సంతోషానికి గల కారణం. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా వచ్చినాయి. ఈ స్టేట్మెంట్ సరిపోదు, నేను నెంబర్స్తో సహా వచ్చానండి. నేను కొన్ని నెంబర్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. రీసెంట్గా జనవరి 2024లో సిఏ ఇంటర్ రిజల్ట్స్ అంటే సిఏ ఇంటర్ అఖిల భారత స్థాయిలో వచ్చినటువంటి ఫలితాలు చెప్తాను నేను. ఇవి మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థ ఫలితాలు కాదండి, టోటల్ ఆల్ ఇండియా బేసిస్ మీద వచ్చినటువంటి ఫలితాలు. దీంట్లో సిఏ ఇంటర్లో మనం గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాయొచ్చు, 2 గ్రూపులు ఎగ్జామ్ రాయొచ్చు. గ్రూప్ వైజ్ రాసిన వాళ్ళు పాస్ అవుతారు, బోత్ రాసిన పాస్ అవుతారు. ఇలా గ్రూప్ వైజ్ రాసిన వాళ్ళు అంటే సింగిల్ గ్రూప్ పాస్ అయిన వాళ్ళు కానీ, బోత్ గ్రూప్ పాస్ అయిన వాళ్ళు కానీ దేశవ్యాప్తంగా జనవరి 2024 ఎగ్జామ్స్ ఫలితాలలో 43,000 మంది ఉన్నారండి. 43,000 మంది ఉన్నారు.
ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్, చాలా ఎంకరేజింగ్ నెంబర్. మీకు తెలుసు కదా సీఏ ఎగ్జామ్స్ ఇయర్లీ 2 times ఉంటాయి. అంటే మళ్ళీ రేపు జూలై 2024 రిజల్ట్స్లో మళ్ళీ ఇంకో 30,000 మంది 40,000 మంది మళ్ళీ పాస్ అవుతారు. సో డెఫినెట్లీ ఇది మంచి నెంబర్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే సీఏ ఇంటర్లో జిల్లాకు 5-10 మంది పాస్ అవుతారు అనుకుంటారు. అది నిజం కాదు అని చెప్పడమే నా ఉద్దేశం. ఇక ఈ ఫలితాలలో, ఈ జనవరి 2024 ఫలితాలలో మాస్టర్ మైండ్స్ నుంచి సుమారు 1,500 మంది పాస్ అయ్యారండి. నేను ఎందుకు ఈ నెంబర్ ఇంత గ్లోరిఫై చేసి చెప్తానండి. చాలా సీఏ కోచింగ్ సంస్థల్లో సీఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు పక్కన పెట్టండి, అసలు చదివే వాళ్ళే 50 మంది కూడా ఉంటారు. ఇక్కడ పాస్ అయిన వాళ్ళు 1,500 మంది ఉన్నారు. ఇది మాస్టర్ మైండ్స్కి ఇతర విద్యా సంస్థలకు ఉన్నటువంటి అతి ముఖ్యమైన డిఫరెన్స్ అండి. అలానే వ్యూయర్స్కి తెలియాలి, ఎంసెట్లో కానీ ఐఐటీలో కానీ నీట్లో కానీ ప్రతి విద్యార్థికి ఏదో ర్యాంక్ ఇస్తారండి. వచ్చిన మార్క్స్ని బట్టి ఏదో ర్యాంక్ ఇస్తారు. 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. బట్ సీఏలో కానీ సిఎంఏలో కానీ అలా ఉండదండి. సిఎంఏ ఇంటర్, సిఏ ఇంటర్, అలానే సిఏ ఫైనల్, సిఎంఏ ఫైనల్. కేవలం పాస్ అయితే చాలు, ఇక్కడ ర్యాంక్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ నో చెప్పినట్టుగా సీఏ ఇంటర్లో, సిఏ ఫైనల్లో అండి ఆల్ ఇండియా లెవెల్లో టాప్ 50 ర్యాంక్స్ ఇస్తారు. వెరాస్ ఫౌండేషన్ లెవెల్లో ఆ టాప్ 50 ర్యాంక్స్ కూడా ఎవరండి? నాకు గుర్తుండి చివరిగా సీఏ ఫౌండేషన్లో ఫిబ్రవరి 2021లో ర్యాంకులు ఇచ్చి ఇంకా ఆపేశారండి. ఆ తర్వాత ర్యాంకులు లేవు, ర్యాంకులు ఇవ్వట్ల. సో ఫిబ్రవరి 2021 ఫలితాలలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సీఏ ఫౌండేషన్ వచ్చిన విద్యార్థికి 361 మార్క్స్ వచ్చినాయండి. 361. వెరాస్ ఆ తర్వాత వచ్చిన ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థికి 362 మార్క్స్ వచ్చింది. అంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిన విద్యార్థి కంటే ఎక్కువ మార్క్సే వచ్చింది. కానీ ఆల్ ఇండియా ర్యాంకులు ఇవ్వరు కాబట్టి మీ ఆల్ ఇండియా ర్యాంకులు ఏమీ క్లెయిమ్ చేసుకోవట్లేదు ఫౌండేషన్ లెవెల్లో. అలానే సిఎంఏ ఫౌండేషన్లో రీసెంట్గా జనవరి 2024 రిజల్ట్స్లో త్రివేణి మాస్టర్ మైండ్స్ విద్యార్థి సిఎంఏ ఫౌండేషన్లో 400 మార్కులు, 400 మార్క్స్ కానీ 382 మార్క్స్ వచ్చినాయండి. ఇది మాస్టర్ మైండ్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అండి. సిఏ ఫౌండేషన్ అయిపోయింది, సిఏ ఇంటర్ కూడా అయిపోయింది, రిజల్ట్స్ అండ్ లాస్ట్ది వచ్చేసరికి ఫైనల్లో కూడా అంతకు మించిన ఎంకరేజింగ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మీ రిపోర్ట్ కార్డే చూస్తున్నా, 4 సంవత్సరాల్లో సిఏ మరియు సిఎంఏ ఫలితాల్లో 9 సార్లు ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. ఇందులో ఆల్రెడీ జోష్లా కనిపిస్తున్నారు. ఇది జోష్ని మరింత రెట్టింపు చేసే విధంగా ఏమైనా చెప్తారా మాకు? షూర్ సార్. యాక్చువల్గా సీఏలో 3 స్టేజెస్, సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, చివరి స్టేజ్ సీఏ ఫైనల్. సో సీఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఎంకరేజింగ్గా వచ్చినాయండి. దయచేసి గమనించండి, ఇవి మాస్టర్ మైండ్స్లో అడ్మిషన్స్ కోసం చేసినటువంటి ఒక ప్రచార కార్యక్రమం కాదండి. సీఏ కోర్సు, సిఎంఏ కోర్సు మీద భయాలు ఎక్కువ ఉన్నాయి, అపోహలు ఎక్కువ ఉన్నాయి. అవి పటాపంచలు చేయాలని చేస్తున్నట్టు ఒక చిన్నపాటి ప్రయత్నం. సో సీఏ ఫైనల్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా వచ్చాయి అని చెప్పడానికి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను. రీసెంట్గా జనవరి 2024లో సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా లెవెల్ అంటే నేను మాస్టర్ మైండ్స్ గురించి చెప్పట్ల, ఆల్ ఇండియా లెవెల్లో అన్ని విద్యాసంస్థలు కలిపి అసలు ఎంతమంది పాస్ అయ్యి ఉంటారు? కెన్ యూ గెస్ అండి? గ్రూప్ 1 సీఏ ఫైనల్లో గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు కానీ, లేదా 2 గ్రూపులు ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు కానీ ఏ స్థాయిలో ఉన్నారు? 5-6 వేలు కాదండి, సుమారుగా 23,000 మంది అండి. 23,000 మంది. ఇట్స్ అ వెరీ బిగ్ నెంబర్ అండి. మళ్ళీ రేపు జూలై 2024లో మళ్ళీ సీఏ ఫైనల్ రిజల్ట్స్ వస్తాయండి. ఎందుకంటే పరీక్షలు 2 సార్లు ఉంటాయి, రిజల్ట్స్ కూడా 2 సార్లు ఉంటాయి సీఏలో. సో మళ్ళీ రేపు సీఏ ఫైనల్లో 20,000 మంది పాస్ అయ్యారనుకోండి, చాలా మంచి నెంబర్. మీకు ఒక చిన్న కంపారిజన్ చెప్తానండి. మీకు ఐఐటీ తీసుకోండి, ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ 6వ తరగతి నుంచి ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్కి పిల్లలు చదువుతూ ఉంటారు. 6వ తరగతి నుంచి ఐఐటీకి పిల్లలు ప్రిపేర్ అవుతూ ఉంటారు. దాని పేరు ఐఐటీ ఫౌండేషన్. అలాంటి ఐఐటీ ఎగ్జామినేషన్లో, ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్లో దేశవ్యాప్తంగా అసలు ఎంతమందికి సీట్స్ వస్తున్నాయో తెలుసా అండి? 17,000 మంది. దేశవ్యాప్తంగా 17,000 మంది. ఇది 6వ తరగతి నుంచి ప్రిపేర్ అవుతున్న కోర్సులో. వెరస్ సీఏ ఫైనల్లో దేశవ్యాప్తంగా గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, అంటే గ్రూప్ వైజ్ పాస్ అయిన వాళ్ళు కానీ, బోత్ గ్రూప్స్ రాసి పాస్ అయిన వాళ్ళకి 23,000 మంది అండి. దట్ ఈస్ డెఫినెట్లీ అన్ ఎంకరేజింగ్ రిజల్ట్. ఇక ఆల్ ఇండియా ర్యాంకులు అంటారు. ఎస్ సార్, కార్తిక్ గారు, ప్రేక్షకులకి చాలా హంబుల్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేదండి మాకు వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అండి. ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు, ఏదో ఇంటర్, ఎంఈసీ, ఎంపీసీలో వచ్చిన స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదండి. సిఏ, సిఎంఏలో వచ్చిందంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. అంతేకాకుండా ఇవి మా జీవిత కాలపు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు కాదు, కేవలం 4 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అండి. అండ్ ఈ యొక్క ర్యాంకుల వివరాలు చెప్తానండి. 2020లో మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ వేశారండి అబ్బాయిది. 2020లో ప్రణీత్ సీఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. రిషబ్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. అలానే మనకి గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. దీపక్ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. ఇది 2020. 2021లో నిఖిల్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. 2022లో యశ్వంత్ సిఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. రిషబ్ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్. ఇందాక రిషబ్ది నేను చెప్పింది 2020లో ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ అండి.
ఇప్పుడు నేను చెప్తుంది సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. అండ్ ఇక 2023కి వచ్చేసరికి మనకి వాగ్దేవా సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. అండ్ శ్రీకాంత్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. అంటే గత 4 సంవత్సరాల్లో 9 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. చాలా హంబుల్గా సబ్మిట్ చేస్తున్నానండి. ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులకు క్రెడిట్ 100కి 100% స్టూడెంట్స్దే, మాది కాదు. ఈ క్రెడిట్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు స్టూడెంట్స్. ఎందుకని మీరు అలా చెప్తున్నారు, కానీ మీరు స్టూడెంట్స్కి ఇస్తున్నారు, బట్ గైడెన్స్ ఇచ్చిన మాస్టర్ మైండ్స్ కూడా క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి స్టూడెంట్స్ కూడా చెప్తారు. ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రేమ పిల్లల దగ్గర ఉంది కాబట్టి 22 ఇయర్స్ మేము కంటిన్యూ అవ్వగలిగామండి. ఓకే, మా క్రెడిట్ ఎందుకు కాదంటున్నానంటే కార్తిక్ గారు, ఏదో అతిగా మాట్లాడాలని కాదు, లేదా నటించాలని కాదు. మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థికి ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే ఆ క్రెడిట్ మాది. వేలాది మందిలో ఒకరికో ఇద్దరికో ఆల్ ఇండియా ర్యాంక్ వస్తే అది క్రెడిట్ మాది ఎలా ఇద్దండి? అది ఖచ్చితంగా స్టూడెంట్స్కే చెందాల్సినటువంటి క్రెడిట్ అండి. మోహన్ గారు, చాలామంది ప్రేక్షకులు తెలియాల్సిన క్వశ్చన్ ఒకటే ఉంది. ఈ ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ ఎలా ఉంటుంది అన్నది అందరికీ తెలియాల్సిన క్వశ్చన్. మెయిన్గా విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ ఈ క్వశ్చన్ ఎరైజ్ చేస్తూ, అంటే ఈ క్వశ్చన్ వస్తూ ఉంటుంది అనమాట, వాళ్ళకి ఎరైజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారండి? సార్, ఐఐటికి కానీ లేదా మెడిసిన్తో కంపేర్ చేస్తే సిఎంఏకి అడ్మిషన్లు తక్కువ ఉన్నాయి. కారణం ఏంటి? ఇదైనా కాస్ట్లీ కోర్సా? కాదు. నిరుద్యోగ సమస్య ఉందా? అన్ఎంప్లాయ్మెంట్ ఉందా? ఇక్కడ లేదు. మరెందుకు తక్కువ అడ్మిషన్లు అవుతున్నాయి అంటే చాలామందికి ఉన్న భయం అదే. సిఏలో కానీ సిఎంఏలో కానీ పాస్ పర్సంటేజ్ తక్కువ అంట. ఇది చాలామందికి భయం కాదు, అపోహ. ఎంత మిస్కన్సెప్షన్ అంటే, ఎన్ని అపోహలు అంటే దీని మీద చెప్పలేం. అందుకని ఈ క్వశ్చన్ మీరు అడిగారు, మీకు థ్యాంక్స్ చెప్పాలి నేను. ఈ క్వశ్చన్ అడుగుంటకపోతే ఈ ప్రోగ్రామ్కి ఇది వెలితిగా ఉండేది. మై డియర్ పేరెంట్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేటువంటి పాస్ పర్సంటేజ్ ఇది ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి. మాస్టర్ మైన్స్ కాదు. మాస్టర్ మైన్స్ లేదా మాస్టర్ మైన్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్లో ఇంకెంతకంటే ఎక్కువే ఉంటుంది పాస్ పర్సంటేజ్. సో ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ సిఏ ఎగ్జామ్స్ చెప్తున్నాను నేను. ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI.org వీళ్ళ వెబ్సైట్ ఇది. దీంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ICAI.org అనే వెబ్సైట్లో కూడా ఈ యొక్క పాస్ పర్సంటేజ్ ఉంటుంది. ముందుగా సిఏ ఫౌండేషన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఫిబ్రవరి 2024లో సిఏ ఫౌండేషన్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి సుమారుగా 30% ఉంది. అంటే ప్రతి ముగ్గురులో ఒకరు పాస్ అయ్యారు, లేదా ప్రతి 100 మందిలో 30 మంది పాస్ అయ్యారు. డెఫినెట్లీ ఎంకరేజింగ్ రిజల్ట్ అది. అలానే జనవరి 2024లో సిఏ ఇంటర్ ఫలితాలలో గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ అంటే 17%, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 20% అండి. జనవరి 2024 సిఏ ఫైనల్ పాస్ పర్సంటేజ్ అంటే గ్రూప్ 1 పాస్ పర్సంటేజ్ 10% అండి, గ్రూప్ 2 పాస్ పర్సంటేజ్ 22. దయచేసి గమనించండి, ఎప్పుడు కూడా ఇలానే ఉంటుందని అనుకోదు. ఒకసారి ఇంతకంటే ఎక్కువ పాస్ పర్సంటేజ్ ఉన్న సందర్భాలు ఉన్నాయి, ఒకసారి ఇంతకంటే తక్కువ పాస్ పర్సంటేజ్ ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనం పెద్ద రిలీఫ్గా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే, ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ లాగా సంవత్సరానికి ఒక ఎగ్జామ్ కాదు, ఇయర్లీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఫెయిల్ అయితే 6 మంత్స్కే మళ్ళీ ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం కలదు. కొత్తగా వచ్చిన సిఏ ప్రపోజల్ ఏంటంటే, సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ ఇక నుండి, సిఏ ఇంటర్ సిఏ ఫౌండేషన్ ఇక నుండి సంవత్సరానికి 2 సార్లు కాదు 3 సార్లు ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి ఫెయిల్ అయితే ఇయర్ మొత్తం వేస్ట్ చేయకుండా 4 నెలలకే మళ్ళీ ఎగ్జామ్ రాసి పాస్ అవ్వచ్చు. ఇంటర్ అయిపోయింది సార్ మోహన్ గారు, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ తర్వాత కొంతమంది బైపీసీ కానీ ఎంపీసీ కానీ ఇతరత్ర కోర్సులు తీసుకుంటారు. ఈ తీసుకున్న వాళ్ళు, ఈ ఎవరైతే కోర్సులు తీసుకున్న వాళ్ళు సిఏ ఫౌండేషన్లోకి వచ్చి రాణించి ర్యాంకులు కొట్టిన సందర్భం ఏమైనా ఉందా? అసలు ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళు అసలు రాణించగలరంటారు? అసలు మంచి క్వశ్చన్ అండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలామంది పేరెంట్స్ అడిగే క్వశ్చన్ అండి, సార్ ఎంపీసీ అంటున్నారు, బైపీసీ అంటున్నారు, అసలు ఏ సంబంధం లేని వాళ్ళు సిఏకో సిఎంఏకో వస్తే ఎలా రాణించగలరు సార్? చెప్తాను. 10th అయిపోయిన తర్వాత ఒక స్టూడెంట్ ఫ్రెష్గా ఎంపీసీ బైపీసీ క్లాస్కి వెళ్ళి కూర్చుంటాడు. వాడికి ఏం తెలుసు అండి, అన్న అనుభవం ఉందా ఏంటి? రాణించట్లేదా? నేర్చుకోవట్లేదా? ఇక్కడ కూడా అంతే. ఎంపీసీ బైపీసీ అయిపోయిన పిల్లల కంటే సిఏ లేదా సిఎంఏ కోర్సెస్కి వస్తే మేము ఫస్ట్ అకౌంట్స్ ఫండమెంటల్స్, ఎకనామిక్స్ ఫండమెంటల్స్ ఇవన్నీ టీచ్ చేసిన తర్వాత సిఏ సిఎంఏలోకి తీసుకెళ్తాం. వాస్తవానికి మాకు వచ్చే వేలాది అడ్మిషన్స్ లాంటి కనీసం 40-50% మంది ఈ ఎంపీసీ బైపీసీ పిల్లలే. సో ఎంపీసీ తర్వాత బైపీసీ తర్వాత సిఏ చేయటం నేరం కాదు, ఘోరం కాదు. కానీ నిజంగా మీకు సిఏ ఓరియంటేషన్ లేదా సిఎంఏ గోల్ కనుక ఉంటే 10th అయిపోగానే ఎంఈసీ లేదా సిఈసీతోనే సిఏ సిఎంఏ చేయటం తెలివైన నిర్ణయం. ఇక మీరు అడిగినటువంటి క్వశ్చన్ అండి, అసలు సక్సెస్ అవుతుంటారండి? బాగా సక్సెస్ అవుతారండి. ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఈ కోర్సుకు వచ్చి సక్సెస్ అవుతారా? సిఏ కానీ సిఎంఏ కానీ. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. సో మీకు సాయి శ్రీకర్, తను ఎంపీసీలో అంటే 985 లేదా 982 మార్క్స్ అండి, ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు. తను ఐఐటీ ఆస్పిరెంట్ అండి, ఐఐటీ ఎగ్జామ్ కూడా రాశాడు. చాలా తక్కువ డిఫరెన్స్తో తన ఐఐటీ ర్యాంక్ మిస్ అయిందండి, సీట్ మిస్ అయింది, సీట్ రాలేదు. వాళ్ళ నాన్నగారు అకౌంటెంట్. సో ఈ కోర్సు గురించి అవగాహన ఉంది కాబట్టి, సిఏ కోర్సు గురించి అవగాహన ఉంది కాబట్టి ఇక ఐఐటీ వదిలే సిఏకి వెళ్ళిపోరా అన్నాడు. వాడు ఫస్ట్ అటెంప్ట్లో సిఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా 2nd ర్యాంక్, ఫస్ట్ అటెంప్ట్లో.
తర్వాత సీఏ ఇంటర్ ఫస్ట్ అటెంప్ట్లో అయిపోయింది, త్వరలో సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాయిపోతున్నాడు. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయండి. అలానే పూజిత, తను ఎంపీసీ స్టూడెంట్ అండి, సిఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి. దీపక్ జైన్ సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ అండి, సారీ ఫస్ట్ ర్యాంక్, సిఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండి దీపక్ జైన్, తను ఎంపీసీ అబ్బాయి అండి. ఇలా చాలామంది ఉన్నారు. అలానే ఇంకో స్టూడెంట్ అండి శ్రీ సంజ, ఆ అమ్మాయి మాస్టర్ మైన్స్ విద్యార్థి కాదండి, తను బైపీసీ నుంచి వచ్చి సిఏ ఫౌండేషన్లో, అప్పట్లో సిపిటి అని ఉండేదండి, ఇప్పుడు సిఏ ఫౌండేషన్, తను సిఏ సిపిటిలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించిందండి బైపీసీ నుంచి వచ్చి. అలానే దుర్గా సీతారాం, నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్టూడెంట్ అండి దుర్గా సీతారాం, తను ఎంసెట్ రాసిన స్టూడెంట్ అండి. అంటే ఇప్పుడైతే నీట్ ఉంది, ఒకప్పుడు ఎంసెట్. ఎంసెట్లో తనకి మంచి ర్యాంక్ వచ్చింది. ఏ కోర్సు తెలుసా మీకు? మెడిసిన్, బైపీసీ. బైపీసీ తీసుకొని ఎంసెట్లో మంచి ర్యాంక్ వస్తే ఒకే ఒక రీజన్తో ఎంసెట్ బైపీసీ అన్నీ వదిలేసి సీఏకి వచ్చాడండి. రీజన్ ఏంటో తెలుసా? సార్ ఎంబీబీఎస్ చేయాలి సార్ 5 ఏళ్ళు, మళ్ళీ పీజీ చేయాలి సార్ 2 ఏళ్ళు, సూపర్ స్పెషాలిటీ సార్ 1 ఇయర్, నాకు అంత ఓపిక లేదు సార్, సీఏ అయితే 4 ఇయర్స్లో అయిపోయింది అని ఒకే ఒక రీజన్తో ఇటువైపుకి వచ్చాడండి. అబ్బాయి సీఏ కూడా కంప్లీట్ అయిపోయింది సార్. సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్ అండి, సీఏ ఫైనల్లో ఆల్ ఇండియా 32nd ర్యాంక్. నేను చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నానండి, మీరు ఎక్కడ జాయిన్ అవుతారో మీ ఇష్టం. బైపీసీ పిల్లలు నిజంగా మీరు కనుక ఈ కోర్సుని టచ్ చేస్తే, ఈ కోర్సుని కనుక మీరు తీసుకుంటే, హ్యాండిల్ చేస్తే, ఛాలెంజ్గా తీసుకుంటే, ఆ మెడిసిన్కి పెట్టే కష్టంలో సగం కష్టంతో ఈ సీఏ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు, లేదా సిఎంఏ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు. ఓకే, నేను యాక్చువల్గా ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఈ బైపీసీ కానీ ఎంపీసీ స్టూడెంట్స్ కానీ మీరు ఆల్రెడీ సక్సెస్ స్టోరీస్ చెప్తున్న తర్వాత నాకు అనిపించింది అనమాట, ఆ క్వశ్చన్ ఓకే అయిపోయింది, క్లారిటీ వచ్చేసింది అన్నట్టుగా అనిపించింది. ఈ మెడిసిన్కి కానీ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ కోర్సులో ఉన్న వాళ్ళకి, సీఏ తీసుకున్న వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి అసలు? దీని ద్వారా అంటే ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి వాటికి వీటికి సంబంధించి అడ్వాంటేజెస్ ఏముంటాయి అంటారు అసలు? రైట్ కార్తిక్ గారు, చాలా మంచి క్వశ్చన్. ఎంపీసీ చదివిన విద్యార్థి బీటెక్ ఎంటెక్ ఈ 2 కంప్లీట్ చేయాలంటే కనీసం 6 ఏళ్ళు. అలానే బైపీసీ విద్యార్థి కంప్లీట్ చేసి ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ సూపర్ స్పెషాలిటీ కానీ కంప్లీట్ చేయడానికి కనీసం 8-9 సంవత్సరాలు పడుతుంది. వేరే సీఏ లేదా సిఎంఏ కోర్స్ తీసుకుంటే సీఏ ఫౌండేషన్, సీఏ ఇంటర్, సీఏ ఫైనల్, లేదా సిఎంఏ ఫౌండేషన్, సిఎంఏ ఇంటర్, సిఎంఏ ఫైనల్ మొత్తం కూడా ఒక 4-5 సంవత్సరాల్లో కంప్లీట్గా ఈ కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళచ్చు. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్ అండి. అలానే ఇక్కడ పోటీ తక్కువ, ప్రెషర్ కూడా తక్కువ అండి. ర్యాంకులు రావాల్సిన అవసరం లేదు, పాస్ అయితే చాలు, జస్ట్ పాస్ చాలు. వెరాజ్ ఐఐటీలో కానీ లేదా నీట్లో కానీ పాస్ అయితే సరిపోదు, ర్యాంక్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంపీసీ తీసుకునేది ఏ కోర్స్ కోసం అండి? ఐఐటీ కోసం, జస్ట్ బీటెక్ కోసం కాదుగా, ఐఐటీ కోసం. ఐఐటీ జేఈ ఎగ్జామినేషన్ దేశవ్యాప్తంగా ప్రజెంట్లో ఎగ్జామ్ జరుగుతున్నాయండి. 12 లక్షల మంది రాస్తున్నారు సార్. ఎన్ని సీట్స్ ఉన్నాయి? 17,000 సీట్లు అండి సార్. 12 లక్షల మందిలో 2% ఎంత? ఓన్లీ 2%. ఎంత అంటే 24,000. కనీసం 24,000 సీట్లు కూడా లేవు. అంటే 100లో ఇద్దరికి కూడా ఛాన్స్ లేదు ఐఐటీలో. ఎంత కట్రోత్ కాంపిటీషన్ ఉందో చూడండి. దాంతో పోలిస్తే సీఏలో జస్ట్ పాస్ అయితే చాలు, దానికంటే మెరుగైన పాస్ పర్సంటేజే ఉంది, చాలా మెరుగైన పాస్ పర్సంటేజ్ ఉంది. అలానే మెడిసిన్ తీసుకుంటే మన వాళ్ళు నీట్ ఎగ్జామినేషన్ రాయాలండి, మెడిసిన్ చేయాలి అంటే. నీట్ ఎగ్జామినేషన్ లాస్ట్ ఇయర్ 2023లో ఎగ్జామ్ రాసిందంటే 21 లక్షల మంది అండి. సీట్లు ఉంది 1,05,000, ఎంబీబీఎస్ సీట్లు ఉంది 1,05,000. సో అంటే కనీసం 5% సీట్లు కూడా లేవు. సో దాంతో పోలిస్తే సీఏ సిఎంఏ చాలా ఈజీ. సో నేనేం చెప్తానంటే సీఏ చాలా ఈజీ అంటే కంపారిటివ్ అనాలిసిస్, ఐఐటీతో పోలిస్తే మెడిసిన్తో పోలిస్తే చాలా ఈజీ. అక్కడ పెట్టే కష్టం ఇది ఇక్కడ పెడితే కనుక కంఫర్టబుల్గా పాస్ అవ్వచ్చు. కానీ సీఏ బీటెక్ కంటే బీకామ్ కంటే మాత్రం డెఫినెట్లీ కష్టమే. సీఏలో జాయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆఖరిగా మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఈవెన్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ ఎవరైనా జాయిన్ అవ్వచ్చండి. ముందుగా మీరు సెలెక్ట్ చేసుకునే సంస్థని బట్టి మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. కనీసం 15-20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న సంస్థనే సెలెక్ట్ చేసుకోండి. కేవలం ఫౌండేషన్ లెవెల్లోనే కాదు, ఫైనల్ లెవెల్లో కూడా కోచింగ్ ఇచ్చేటువంటి సంస్థనే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలి, మీరు మా ర్యాంకులు చూసి జాయిన్ అవ్వద్దండి, మా కమిట్మెంట్, మా ఎక్స్పీరియన్స్ చూసి మాత్రమే జాయిన్ అవ్వండి. ఫుల్ డే క్లాసెస్ చెప్పేటువంటి సంస్థలనే సెలెక్ట్ చేసుకోండి, హాఫ్ డే క్లాస్లో వద్దు. సీఏ ఫౌండేషన్ లెవెల్లోనే కనీసం మేము 800 నుంచి 1000 గంటలు కోచింగ్ ఇస్తామండి, అలాంటి సంస్థలనే సెలెక్ట్ చేసుకోండి. అండ్ కోర్సు కంప్లీట్ చేయడానికి 1 సంవత్సరం బఫర్ పెట్టుకుని రండి. ఇప్పుడు సీఏ తీసుకుంటే కనుక ఇంటర్ తర్వాత సీఏ మీకు ఒక 4 ఏళ్ళు అనుకోండి, ఇంకా 1 ఇయర్ ఎక్స్ట్రా పెట్టుకునే రండి. అండ్ మీరు మాస్టర్ మైన్స్లో జాయిన్ అవ్వాలంటే దయచేసి వ్యూవర్స్ ఒకసారి స్క్రీన్ మీద మా లోగో ఉంది చూడండి. కొన్ని చోట్ల మాస్టర్ మైన్స్ అనే పేరుతో అడ్మిషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ పేరు కూడా మాస్టర్ మైన్సే, బట్ వాళ్ళకి మాకే సంబంధం లేదు. సో స్క్రీన్ మీద లోగో ఉంది చూసుకోండి, ఒకసారి ఆ లోగో చూడండి. సో అనుమానం వస్తే ఆ లోగో మ్యాచ్ చేసుకోండి. ఇంకా అనుమానం వస్తే మా నెంబర్కి ఫోన్ చేసి అడగండి, ఈ బ్రాంచ్ మాస్టర్ మైన్స్ వారి బ్రాంచా కాదా. మాకు ఈ రోజున చెప్తున్నానండి, యాజ్ ఆన్ టుడే మాకు వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, తిరుపతి, గుంటూరు, హైదరాబాద్ బ్రాంచెస్ ఉన్నాయి. మాకు వరంగల్లో కానీ మదనపల్లిలో కానీ ఎక్కడ బ్రాంచెస్ లేవు. అలానే హైదరాబాద్లో కూడా మాకు అమీర్పేట్, నిజాంపేట్, దిల్సుఖ్ నగర్
ఎల్బీ నగర్, వనస్థలిపురంలో మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో మరెక్కడా కూడా మాకు ఈ రోజున్న స్టేటస్ ప్రకారం బ్రాంచెస్ లేవు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పర్టీస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మంచి గైడెన్స్ ఇచ్చారు కూడా. ఆల్రెడీ పేరెంట్స్ చూస్తున్నారు. పేరెంట్స్ కూడా ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ ఇది అని వచ్చే విధంగా వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అండి మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ కెరియర్ ప్లస్. స్టే ట్యూన్ టు సాక్షి.